రైట్ ఇక కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుకబంటి చెట్టెక్కింది. 6 గంటలుగా కరీంనగర్ వరంగల్ రహదారి పక్కన ఉన్న వేప చెట్టుపైనే ఉండి హల్చల్ చేసింది. కాసేపటికి చెట్టు దిగి చెరువు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిపోయింది. ఎలుకబంటిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మత్తుమందు ఇచ్చి తరలించాలని ప్రయత్నిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఎలుకబంటి ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్లో మానకొండూరు లోపల బల్లుకం రాత్రి వచ్చి చెట్టు ఎక్కడంతో దాదాపుగా రాత్రి సమయం నుంచి ఈరోజు ఉదయం 10 గంటలు అవుతుంది. దాదాపుగా 6 గంటల నుంచి కూడా బల్లుకము వేప చెట్టు పైన ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రాత్రి సమయం లోపల అది ఇక్కడ సంచరించేటువంటి సమయం లోపల ఒక కారు ఢీకొనడం వల్ల ఇటు భయంతో ఆ చెట్టెక్కి కూర్చున్నదని చెప్పి చెప్తున్నారు. దాదాపుగా ఇది చాలా అంటే వయసు పైబడినటువంటి ఎలుగుబంటి కావడంతో దానికి ఓపిక లేక తర్వాత అది చెట్టు పైన కూర్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా దాదాపు ఇటు 5 గంటల నుంచి కూడా ఇదే వేప చెట్టు మనకు కనబడుతున్నది. విజువల్స్ లోపల క్లియర్ గా ఆ వేప చెట్టు పైనే కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. తర్వాత ఇక స్థానికులు ఇక్కడ ఎవరిని కూడా దగ్గర రానియకుండా ఇంట్లో నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంట్ల నుంచి బయటకు రాకుండా ఇటు పోలీసులు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏదైతే బల్లుకాన్ని బంధించేందుకు ఇటు వరంగల్ లోపల ఉన్నటువంటి రెస్క్యూ టీముకు కూడా సమాచారం ఇచ్చారు. దానికి ఒక రెస్క్యూ టీము ఒక ప్రత్యేకమైనటువంటి బోన్ ఉంటుంది. ఆ బోన్ లో తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. దీన్ని ఉదయం నుంచి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు దీన్ని మొత్తం కూడా బల్లుకాన్ని బంధించేటందుకు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. చెప్పండి మేడం, ఉదయం నుంచి కూడా ఉన్నది కదా, దాన్ని ఇప్పుడు అంటే బంధించేటువంటి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? రెస్క్యూ టీం వస్తున్నదండి. రెస్క్యూ టీం ఆల్రెడీ వరంగల్ నుంచి బయలుదేరారు. వరంగల్ నుంచి రావాల్సి ఉంటది. సో దానికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ అవన్నీ రెడీ చేసుకొని వాళ్ళు బయలుదేరారు. దారిలో ఉన్నారు. వాళ్ళు రాగానే రెస్క్యూ చేసి మళ్ళీ అడవిలో వదిలేస్తాము. అంటే ఇప్పుడు ఇది ఏ సమయం లోపల వచ్చి చేరిందని ఇక్కడ మీకు తెలుస్తుంది? ఎర్లీ అవర్స్ లో 7 o'clock అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి రెసిడెంట్స్ నుండి. రాగానే మేము వచ్చి ప్రజల్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు దాన్ని బంధించడానికి ఎలాంటి చర్యలు ఉంటాయి మేడం? అంటే ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని బంధిస్తారా, లేకపోతే పట్టుకోవడానికి ఏమైనా ఆపరేషన్ ఉంటుందండి. అంటే దాని పొజిషన్ ని బట్టి ఎక్స్పర్ట్ టీమ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి డిసైడ్ చేస్తారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తీసుకుంటారు, లేదంటే నెట్స్ లో కూడా పట్టుకుంటారు. ఇది మొత్తానికైతే వరంగల్ నుంచి కూడా ఇటు రెస్క్యూ టీము ఇక్కడికి బయలుదేరింది. మరికొద్ది సేపటి లోపల అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ సమయం లోపల, ఒక అరగంట లోపల రెస్క్యూ టీం ఇక్కడికి వచ్చి దాని పొజిషన్ చూపిన తర్వాత అది దాదాపుగా ఓపిక నశించి దానికి ఎలుగుబంటికి ఒంట్లో సత్తువ లేనట్టుగా ఉన్నది. చెట్టు పైన నుంచే ఇటు 5-6 గంటల నుంచి కూడా చెట్టు పైన ఉండడంతో దాన్ని రెస్క్యూ టీం వచ్చిన తర్వాత దాన్ని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించడమా లేకపోతే నెట్ ద్వారా బంధించడమా ఇటు చేస్తారు. ఇప్పటికే వరంగల్ నుంచి ఇక్కడికి చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్మెల్ వచ్చింది ఏంటంటే అప్పుడు మీరు ఏంటి జరిగింది బేస్ చేసుకుంటే